ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. పుస్తకం దొరికింది, ఒక పుస్తకం శస్త్రచికిత్స ఎలా చేయాలి ఒక పుస్తకం దొరికింది, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీని ఎలా చేయాలని ఒక పుస్తకం దొరికింది. రాత్రంతా కూర్చొని ఆ పుస్తకం మొత్తం చదివేశా. పొద్దున్నే నేను హాస్పిటల్కి వెళ్ళి నేను పుస్తకం చదివానండి, నాకు ఆపరేషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వరండి, మీరే ఎందుకు చేయాలి? అలాగే ఏ సివిల్సో ఐఏఎస్ అవి కూడా చదవగలరు, వేదం చదివినప్పుడు ఇవి కూడా చదవగలరు. కాబట్టి ఆ పుస్తకాలు రాత్రి కూర్చొని చదివేశాను అనుకోండి, పొద్దున్నే ఏ కమిషనర్నో కలెక్టర్నో చేసేస్తారా? ఎందుకు చేయరు? ఎందుకు మీరే ఎందుకుండాలి అంటే కదా, దానికి అనుగుణంగా కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని దాంట్లో నిష్ణాతమైనటువంటి స్థితిని సంపాదించి దాంట్లో ఉత్తమమైనటువంటి ర్యాంకులు సంపాదించి దానికి అనుగుణమైనటువంటి ఇంటర్వ్యూలు ఫేస్ చేసి కదా, ఆ తర్వాత ఉత్తమమైనటువంటి పరిశోధనలు చేసిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి కదా కూర్చోబెడుతున్నారు, లైసెన్సులు ఇచ్చి కదా కూర్చోబెడుతున్నారు. ఊరికే రాదు కదా అది. ఈ ద్విజత్వం అనేది కూడా అలాంటిదే, నేనిచ్చేది కాదు. అనాదిగా ఒక బ్రాహ్మణుడు పుట్టక ముందు నుండే వాడు సంస్కరించబడతాడు. మీకు చెప్తాను వినండి శ్రద్ధగా. పుట్టక ముందు నుంచి కాదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే వాడు గర్భంలో పడక ముందు నుండి సంస్కరించబడతాడు. వివాహమైన దంపతులు, మొట్టమొదటి దంపతులు వాళ్ళ మొట్టమొదటి కలయిక గర్భాధానము, అది గర్భాధానం అంటారు. అది మొదటి సంస్కారం. బీజం పడడానికంటే ముందే మంత్రభూయిష్టమై ఉంటుంది ఆ గర్భాధానం, అది మొదటి సంస్కారం. అది అక్కడి నుండి బీజం పడ్డ తర్వాత గర్భం నిశ్చయమైన తర్వాత ఆ పిండం విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసం, ఆ శరీర వృద్ధి కలగడం కోసం, పిండ వృద్ధి కలగడం కోసం దాన్ని కాంక్షిస్తూ పుంసవనము అని ఒక రెండవ కర్మ చేస్తారు. ఇది రెండవ సంస్కారం. అది కూడా మంత్రభూయిష్టమై ఉంటుంది. అక్కడ హోమాలు ఉంటాయి, ఇవన్నీ తండ్రి చేస్తాడు. తర్వాత మూడవ సంస్కారం ఉంటుంది, అది సీమంతము అని. ఇది అందరికీ ఉంటుంది, కానీ బ్రాహ్మణుడికి మంత్రభూయిష్టమై ఉంటుంది ఈ సీమంతం. సుఖప్రసవం కలగాలని, అలాగే అనుభవజ్ఞులైనటువంటి సంతానవతుల చేత ఆ గర్భవతిని ఆశీర్వదించడం, ఆమెకు ధైర్యం చెప్పడం, సుఖప్రసవం కలగాలని ఆశీర్వదించేటువంటి కర్మ సీమంతం. అది కూడా మంత్రభూయిష్టమయ్యే మూడవ సంస్కారం. తర్వాత నాలుగవ సంస్కారం ప్రసవం అయిన తర్వాత బొడ్డు కోసేటువంటి సంస్కారం, అది జాతకర్మ అంటారు. అక్కడ ఏమిటంటే తల్లిని బిడ్డని వేరు చేస్తున్నందుకు గాను ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాడు తండ్రి. తన కుమారుడు ఎవరైతే 9 నెలల గర్భవాసం చేసి వచ్చాడో ఆ గర్భవాస దోషాలన్నీ నివృత్తి చెందడం కోసం వాణ్ణి సంస్కరించేటువంటి హోమాలు చేస్తాడు, ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాడు, గర్భవాస దోష నివృత్త్యర్థం చేస్తాడు. జాతకర్మ అని ఉంటుంది అక్కడ హోమాలు. ఇవన్నీ 4వ సంస్కారం. అది 5వ సంస్కారం నామకరణం, 6వ సంస్కారం అన్నప్రాసన, 7వ సంస్కారం చౌలము అని చేస్తారు, చెవులు కుట్టించడం 3వ సంవత్సరంలో చేస్తారు పిల్లవాడికి. అంటే ఆ 8వ సంస్కారం ఉపనయనం, ద్విజత్వం. అంటే ఉపనయనం కావడం కంటే ముందు 7 సంస్కారాలు జరుగుతున్నాయి వాడికి. ఈ 7 సంస్కారాలను దాటిన తర్వాత గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత అంటారు. అంటే గర్భం నుండి 8వ సంవత్సరంలో బ్రాహ్మణుడికి ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం అనేదే మంత్రాధికారము, ద్విజత్వము, ఇదే వేదాధ్యయనం చేయడానికి ఉండేటువంటి సంస్కారం ఈ ఉపనయనం. ఈ ఉపనయనం ద్వారా తండ్రి తను ఇన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి తన యొక్క గాయత్రి శక్తిని తన కుమారుడికి ధారపోస్తాడు. గురువు బ్రహ్మోపదేశాన్ని చేస్తాడు. ఆ తర్వాత గురువు తన శిష్యుని వెంట తీసుకొని వెళ్ళి బ్రహ్మచర్యంతో గురు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనానికి కావలసినటువంటి స్థితిని పొందుతాడు అతను. ఇది 8వ సంస్కారం. తర్వాత 9వ సంస్కారము, ఆ తర్వాత గురువు బ్రహ్మచర్యం చేస్తూ ఏదైతే వేదాధ్యయనాన్ని చేస్తూ ఉంటాడో ఆ కాలంలో 4 భాగాలకు అనుగుణంగా 4 రకాల వ్రతాలు చెప్పాయి బ్రహ్మచారికి. ఆ సౌమ్యమని, ఆగ్నేయమని, వైశ్వదేవమని, ప్రాజాపత్యమని, ఇలా 4 రకాల ఆయా వేద భాగాలను నేర్చుకుంటున్నందుకు గాను ఆయా వ్రతాలు చేస్తాడు బ్రహ్మచారి. ఆ వ్రతాలలో ఏమైనా లోపాలు వస్తే ఆ ప్రాయశ్చిత్తార్థం గోదాన వ్రతం చేస్తాడు. ఇవన్నీ పూర్తి చేసుకొని ఎక్కడి నుండి అయితే బయలుదేరాడో మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చేటువంటి దాన్ని సమావర్తనము అంటారు. తిరిగి రావడాన్ని సమావర్తనము అంటారు. గురువు ఆజ్ఞ తీసుకొని నేను మళ్ళీ విద్యంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు, దాన్ని సమావర్తనం అని వేడుక చేస్తారు. వచ్చి ఈ బ్రహ్మచర్యంలో ఏదైతే లోపాలు జరిగాయో వాటికి ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాడు. స్నాతక వ్రతము అని చేస్తాడు అక్కడ.
అలా ప్రాయశ్చిత్తాలు చేసి ఆజ్ఞ తీసుకొని స్నాతకుడై వివాహం చేసుకుంటాడు. ఈ 15 కర్మలు ఏవైతే ఉన్నాయో ఇది బ్రాహ్మణుడికి జరిగే పంచదశ కర్మలు అంటారు. దీన్ని నేనెట్లా విఘ్నం చేసి పక్కవాడికి ఇవ్వాలి? నాకేం అధికారం ఉంది? బ్రాహ్మణుడు పుట్టక ముందు నుండి సంస్కరించబడుతుంటే నేను మధ్యలో పక్కవాడికి ఎవరికో ద్విజత్వం ఇవ్వడానికి లేదా అర్హతను ఇవ్వడానికి నేనెవరిని? మాకేం అధికారం ఉంది? మాకు సర్వదా అధికారం లేదు. మేము కేవలం అనుసరిస్తూ వస్తున్నామంతే. మాకు అధికారం ఇవ్వడానికి గల ఇది లేదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పరంపరగా వేదరక్షణ కోసం, ఎందుకంటే వేదాలు మీరు ఇవి అపౌరుషేయాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ వేద మంత్రాలను అధ్యయనం చేస్తూ ఒక పరంపరగా వస్తున్నాయి, పరంపరగా రక్షిస్తూ వస్తున్నాయి. ఈ వేదాలు అపౌరుషేయ అంటే ఎవరు ఒక రాసినవి కానే కాదు. అవి కేవలం వినడం ద్వారా పుట్టినటువంటివి. దాన్ని విన్నటువంటి మహర్షులు వాళ్ళకి ఇది ఖచ్చితంగా రక్షించుకోవలసినటువంటి బాధ్యతగా భావించారు కాబట్టి ముఖ్యంగా అన్యాక్రాంతం కాకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి అనేక నియమాలు పెట్టారు. ఆ నియమాలను మేము అనుసరిస్తున్నామంతే. మేము పెట్టినవి కాదు. మేము పెట్టుంటే పక్కవాడికి మీరు ఎందుకు ఇవ్వట్లేదని మమ్మల్ని అడగచ్చు, కానీ మాకు అధికారం లేదు. మేము కేవలం అనుసరిస్తూ వస్తున్నాం. అలా అనుకుంటే రామానుజ వారు వీళ్ళందరూ ఈ ధర్మ పరిరక్షణ కోసం అంత ఉద్యమాలు చేసేవాళ్ళ? అవును అదే వీళ్ళందరూ అద్వైతం ప్రతిపాదించి మన అనేక రకాలుగా జాగృతం చేసి ఈ రకంగా వేద పరిరక్షణ అవసరం అని చెప్పి, ధర్మ పరిరక్షణ అవసరమని వేదాన్ని పరిరక్షిస్తూ వస్తున్నటువంటి వాడు కదా ఈ బ్రాహ్మణుడు. అలా పరిరక్షిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు అనేక ఎలాంటి ప్రలోభాలు చేసినా వాడు ఆ ధర్మాన్ని వీడకుండానే వస్తున్నాడు. ఓకే. సో ఈ పరంపరని ఇతర జాతి వాళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు, అవకాశం లేదు. ఇది పక్క వాళ్ళకి ఇవ్వడానికి ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి ఎలా ఇవ్వగలం? అంటే మేము పెట్టింది కాదు, మమ్మల్ని నిందించడం వృధా. మేము పెట్టింది అయితే కాదు. ఇప్పుడు మీరు వేద పండితులు, మీకు ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలుసు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు మీరు, రైట్? అలాంటి మీరు కూడా ఇతరులని అందులోకి, అంటే ఇప్పుడు నేను ఒక మాట అంటాను గురుగారు, మీలో కూడా ఈ వేదాన్ని సరిగ్గా అధ్యయనం చేయని వాళ్ళు, చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా మీరు ఈ గౌరవాన్ని ఆపాదిస్తారు. కానీ ఇతర కులాల్లో ఉన్నవారికి, ఇతర జాతుల్లో ఉన్నవాళ్ళు చాలా గొప్ప పండితులైనా సరే అతనికి అవకాశం దక్కట్లేదు కదా. ఇది ఎట్లా సమానత్వం అంటారు? ఇది లేదండి. బ్రాహ్మణుడు ఏ రకంగానైనా సంస్కరించబడుతున్నాడు. వేదాధ్యయనం పక్కకు పెడితే సంస్కరించబడుతూనే వస్తున్నాడు. అతని సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. అతని సంస్కారాలు, అతని గౌరవం అయితే అతనికి ఈ 15 కర్మలు అయితే అతనికి జరుగుతున్నాయి. వేద పరిరక్షణ చేసేవాడు వేదాన్ని నేర్చుకొని చేస్తున్నాడు. కొంతమందికి పరిరక్షణ చేయలేనటువంటి వాళ్ళు సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. ఇదైతే పక్కవాడికి ఇవ్వడానికి అయితే నాకు అధికారం లేదు కదా. ఈ ద్విజత్వం కానీ ఇది వేరే ఇత్యాది ఏదైనా కానీ అది నేను పక్కవాడికి ఇవ్వడానికి అధికారం లేదు, నాకు లేదు. నేను పెట్టింది కాదు.